అందరికీ నమస్కారం. ఈరోజు సివిల్ సప్లై సెక్రటరీ, సివిల్ సప్లై డైరెక్టర్ అండ్ రీజనల్ అడ్మినిస్ట్రేటర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. రెడ్ కార్డ్ నుంచి యానంలో 22 షాపుల్లో ఉన్న 10,536 రేషన్ కార్డ్స్ రెడ్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి ఒక్క రేషన్ కార్డు కూడా రేషన్ షాప్ దగ్గరికి వచ్చి యానంలో మేము ఉంటున్నాం అని చెప్పేసి చెక్ చేసుకోవాలి, చూపించాలి. దీనికి ఇప్పుడు వరకు 8,000 రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు వరకు వచ్చారు. ఇంకా 2,500 రేషన్ కార్డులు ఉన్నాయి. నిన్న ఈరోజు కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ ద లాస్ట్ డేట్ అని చెప్పేసి సివిల్ సప్లై వారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చెప్పున్నారు. నేను నిన్న సివిల్ సప్లై సెక్రటరీ గారిని విక్రాంత్ని తోటి పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఇద్దరు ఆఫీసర్లతోటి ఫోన్లో మాట్లాడి, అలాగే అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడి ఉన్నాను. రేపటి నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు టైం ఇచ్చేలాగా ఆఫీసర్లందరినీ కూడా ఒప్పించడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఉన్నవాళ్ళు, మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదన్నా వేటకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగరీత్యా లేకపోవడము, లేదంటే ఆరోగ్యరీత్యా మీరు సిక్ అయిన వాళ్ళు కానీ ఉంటే ఈ 6 రోజుల టైంలో మీరు తప్పనిసరిగా మీరు చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఆ కార్డ్ని ఓల్డ్లో పెట్టేసి తీసేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మనకి రేషన్ కానీ మిగతా వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ ఆగిపోతాయి. మరలా మీరు అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళా రేషన్ కార్డ్ని దీన్ని ఇప్పించడం అంటే అంత ఈజీ కాదు. అందుకని దయచేసి ఈ 6 రోజుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి రేషన్ షాప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే యానంలో మనం ఉండి ఈ రెడ్ కార్డు మనం కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని 30 తారీఖు లోపు ముందుగా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇది కాకుండా మొన్న 399 కార్డుని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి పాండిచ్చేరి నుంచే క్యాన్సిల్ చేసి ఉన్నారు. అందులో పిల్లలకి, ముఖ్యంగా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉద్యోగాలు చేస్తున్నారన్నది ఒకటి, అలాగే జీఎస్టీ పే చేస్తున్నారని ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారని ఒకటి చేస్తున్నారు. అందులో చూస్తే కొంతమంది తల్లిదండ్రులు, ఇందులో 173 మంది పిల్లలు పొజిషన్లో ఉన్నా కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని పిల్లలకి ఉద్యోగంతో ఉన్నారు అని చెప్పేసి పిల్లల్ని తీసేయడం, తండ్రి కార్డుని దాన్ని మార్చడం అన్నది కుదరదని చెప్పేసి ప్రభుత్వంతో నేను మాట్లాడడం జరిగింది. అది కూడా కాకుండా కొంతమంది పెళ్ళి అయిపోయి వెళ్ళుకున్న వాళ్ళకి సెపరేట్ కార్డు, ఎల్లో కార్డు ఇచ్చి ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళకి తల్లిదండ్రులకు మాత్రం రెడ్ కార్డు ఉండాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని ఒప్పించడం జరిగింది. ఆ 173 మంది కూడా మీరు రేషన్ కార్డ్స్కి, సెపరేట్ కార్డ్స్కి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే ముందు వరకు ఉన్న రెడ్ కార్డు ఇప్పుడు ఎల్లో కార్డు అయింది, మళ్ళీ మీకు రెడ్ కార్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పేసి తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఈ 30వ తారీఖు అయిన తర్వాత ఆగస్టు నెలాఖరికి పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు చేసేది, అలాగే ఎర్ర కార్డు నుంచి ఎల్లో కార్డు అయిన వాళ్ళకి వాళ్ళకి రెడ్ కార్డు ఇచ్చేలాగా చేయడం అనేది ఏర్పాట్లు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు నేను మాట్లాడింది మీరు విని ఆ విధంగా ఫాలో అవ్వమని చెప్పేసి మీ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.